బేసిక్‌గా క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ చూసుకుంటే, చూసిన పర్సన్‌కి అవి వర్క్ అయితే వచ్చే ఆ ఫీలు, కిక్కే వేరు. అట్ ద సేమ్ టైమ్ అవి నచ్చకపోతే మామూలు చిరాకు రాదు. అయితే 'బచ్చల మల్లి' రెండో రూట్‌లోకి వెళ్ళింది. అల్లరి నరేష్ రగ్గుల్ లుక్‌తో వచ్చారు. యాక్టింగ్ చాలా బాగా చేశారు. నరేష్ అనే కాదు, మెయిన్ లీడ్స్ నుంచి సపోర్టింగ్ యాక్టర్స్ అందరి యాక్టింగ్ కూడా బావుంది. కొన్ని డైలాగ్స్ కూడా బావున్నాయి. కానీ సినిమానే అసలు ఇంట్రెస్టింగ్‌గానే లేదు. మళ్ళీ క్యారెక్టర్ కనెక్షన్, ఎమోషనల్ కనెక్షన్ కంప్లీట్‌గా లెట్ డౌన్ అయ్యాయి. సినిమా బచ్చల మల్లి అనే పర్సన్ యొక్క కథతో ఉంటది. మూర్ఖత్వంతో పోయే క్యారెక్టర్. ఎలా ఎందుకయింది? తన లైఫ్‌లో ఏమేమి జరిగాయో చూస్తారు ఇందులో. నాకు తెలిసి ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి లైఫ్ అని విన్నప్పుడు బానే అనిపించిందేమో వాళ్ళకి. కానీ ఫుల్ స్క్రిప్ట్ దగ్గర బోర్లా పడింది ఫీల్స్. అంటే సినిమాలో కోర్ పాయింట్ ఎమోషనే అవ్వాలి. కానీ ఎక్కడా కూడా అనిపించలేదు అలాగా. ఫాదర్ ఎమోషన్ నుంచి హీరోయిన్ ఎమోషన్ ఈ 2 ఇంతే అయ్యాయి. నేను కొంచెం క్లియర్‌గా చెప్తాను. ఒకడు ఎదవ అంటే ఎదవే ఇక. ఒకడు మంచోడంటే మంచోడే. ఒకడు కొన్ని తప్పులు చేశాడు. కానీ మంచోడే. క్యారెక్టర్‌లో ఫ్లాస్ ఉండొచ్చు. ఐ మీన్ ఫ్లాడ్ క్యారెక్టర్ అని. బికాజ్ రియాలిటీలో అందరూ గ్రేనే కాబట్టి. కానీ ఈ సినిమా ఎలా ఉంటదంటే, సినిమా ముందుకు వెళ్ళడం కోసం హీరో నెగెటివ్‌గా బిహేవ్ చేస్తాడు. పాజిటివ్‌గా బిహేవ్ చేస్తాడు. యాక్చువల్లీ రివర్స్ జరగాలి. హీరో చేసిన థింగ్స్ వల్ల సినిమా అలా రన్ అవ్వాలి. బట్ అలా రన్ అవ్వాలని అలా బిహేవ్ చేసినట్టు ఉంటది. ఇది చాలా ఆర్టిఫిషియల్‌గా ఉంటది. బికాజ్ అనిపిస్తది. మళ్ళీ తన తండ్రి విషయంలో చేసే థింగ్స్ కూడా ఇంతే. మేబీ ఇంకోటేదో అయ్యి ఉంటది అని అనుకుంటా. ఇంత కోపం రావటానికి రీజన్ ఏంటా అని. ఏంటి దీనికేనా ఇదంతా అని. ఏదో ఒక డెసిషన్ తీసుకొని రూలేసిన తాత మీద కోపం రాలేదా మళ్ళీ? అంటే డైరెక్టర్ తండ్రి మీద కోపం తెచ్చుకోమన్నారని అని అంటుంది. ముసలోడి వల్లే ఇదంతా అయ్యిందని తెలుస్తుంది. కానీ ఆయన మనవోడు అని చెప్పుకుంటాం మళ్ళీ. ఇదొక్కటే కాదు. సినిమాలో క్రూషియల్ సీన్స్ అన్నీ ఇంతే. చాలా ఔట్‌డేటెడ్‌గా ఉంటది. బలవంతంగా రాసినట్టుంది. అర్థమవుతుంది క్యారెక్టర్ మిస్టేక్స్ చూపించాలని అనుకుంటున్నారు అని. కానీ అవన్నీ క్యారెక్టర్ మిస్టేక్స్ కంటే రైటింగ్ మిస్టేక్స్ లానే అనిపించాయి. ఐ మీన్ న్యాచురల్ ఫ్లో లేదు సీన్స్ మధ్య. కావాలని అతికించినట్టున్నాయి ప్రతి సీన్ కూడా. లేకుంటే ఎండ్ అలా ఇవ్వలేను అన్నట్టు. ఇదెలా ఉంటదంటే, మళ్ళీ అలాంటి సర్కమ్‌స్టాన్సెస్‌లోకి వెళ్ళడానికి గానీ, మరే ఇతర వాటిల్లోకి వెళ్ళడానికి గానీ, వాడి డెసిషన్, వాడి చాయిస్ కంటే రైటర్ ఫోర్స్‌డ్‌గా గెంటేసిందే ఎక్కువలా ఉంది. అన్నీ కూడా మళ్ళీ తెచ్చుకున్నట్టు కాకుండా, వాడికవి వచ్చినట్టుగా కూడా కాకుండా, వాడికవి పెట్టేసి, ఆ! ఇప్పుడు 'ఏడుపు గొట్టు' మూవీని చూసి ఏడవండి అని ఫిల్మ్ మేకర్ మన మొహానేసేసినట్టుంది నాకైతే. పర్ఫార్మెన్సెస్ వైస్ 'అల్లరి నరేష్' యాక్టింగ్ బావుంది. రిమైనింగ్ కాస్టింగ్ కూడా బావుంది. బీజీఎం ఈస్ గుడ్. సాంగ్స్ బాలేదు నాకైతే. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బావుంది. ఫైనల్లీ ఎవరి కోసం మారాలి? ఎందుకు మారాలి? అనే డైలాగ్స్ సినిమాలో అయితే ఆ సినిమా చూసాక నా డైలాగ్ ఏంటంటే, ఎవరి కోసం తీశారు? ఎందుకు తీశారు? ఇక మీ ఇష్టం మరి. సో, ఇది మరి 'బచ్చల మల్లి' మూవీ గురించి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.